హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన చల్లచన్నని సగ్గుబియ్యంతో చేసే ఫ్రూట్స్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి 3/4 నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం ముందుగా వేసి వీటికి 3/4కి ఒక 2 గ్లాస్ వాటర్ వేస్తాను. నేను 2 గ్లాస్ వాటర్ వేసాను. ఇది మనకి మెత్తగా బాయిల్ అయిపోవాలి. ఈ సగ్గుబియ్యం ఈ సమ్మర్లో ఈ సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి చాలా మంచిది. బాడీ కూల్గా ఉంటుంది, బాడీ హీట్ని తగ్గిస్తుంది. కనుక సగ్గుబియ్యం మనం వాడాలి. వీటిని మనం కొద్దిసేపు సిమ్లో పెట్టి మూత పెడతాం. ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఏ విధంగా ఉడికే చూద్దాము. చాలా చక్కగా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఇందులో నేను ఒక 3 గ్లాసులు పాలు వేసాను. ఇవి సగ్గుబియ్యం వేసేటప్పుడు మనం అడుగంటుకోకుండా చక్కగా చూసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే 1 గ్లాసు వెనిల్లా ఫ్లేవర్తో కూడినటువంటి కస్టర్డ్ పౌడర్ని నేను తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని మనం తీసుకుందాం. ఈ విధంగా స్పూన్తో కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. వీటిని మనం పాలు వేస్తూ కలుపుదాం. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి వీటిని. ఇదిగోండి ఫ్రెండ్స్, వీటిని మనం ఏంటంటే ఉండలు లేకుండా నీట్గా నెమ్మదిగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే అది అడుగంటిపోతుంది. సగ్గుబియ్యం ఈ సమ్మర్లో చాలా హెల్త్కి మంచిదండి. అందరూ వాడండి సగ్గుబియ్యం. సబ్జా గింజలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి గట్రా చాలా హెల్త్కి మంచిది. ఇదిగోండి, ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని మనం కలుపుకోవాలి. పాలు కూడా మరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇంకొక ఉడికినంత వరకు చూడాలి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికేటప్పుడే వీటికి 1 గ్లాసుడు పంచదార వేయాలి. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడైతే గ్లాసుడు అయితే సరిపడుతుంది. ఇది కరిగిపోయింది. వీటిలో మనం ఏంటంటే ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఈ మిల్క్ని మనం యాడ్ చేయాలి. మరొకసారి కలుపుతుండాలి. ఈ మిల్క్ వేసేటప్పుడు ఏంటంటే మనం సిమ్లో పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మీకు కొంచెం చిక్కగా అయిపోయింది అనిపించేటప్పుడు కొంచెం పాలు వేసుకుంటే సరిపడుతుంది. అదైనా గోరువెచ్చటి పాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ మనకైతే ఉడికిపోయింది. ఈ విధంగా రావాలి మనకి. మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఈ విధంగా రావాలి. మనం ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు గ్యాస్ ఆపేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం చల్లారేటంత వరకు ఇలా బయటే ఉంచాలి. ఇది మెగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కస్టర్డ్ రెడీ అయ్యింది కదా. దీన్ని మనం ఏంటంటే ఒక కప్పులో తీసుకుందాం. ఇలా తింటే అంత టేస్ట్ అనిపించదు. మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక కప్పులో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెడదాం. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి ఇది నేను తీసాను. చూడండి, చల్లగా కూల్గా బాగుంది. ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా గట్టిగా కాకుండా చాలా చక్కగా వచ్చింది. దీన్ని అంతటినీ ఒకసారి మనం కలుపుకుందాం.
ఈ చల్లగయ్యేలోపు నేను కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. దానిమ్మ, గ్రేప్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్, జీడిపప్పు కూడా కొద్దిగా వేస్తున్నాను. బనానా కొంచెం వేసుకోవాలి. ఫ్రూట్స్ చూసారా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఇందులో పుల్లటివి ఫ్రూట్స్ వేయకూడదు, టేస్ట్ మారిపోతుంది కనుక వేసుకోవాలి. బనానా ఒకటి వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే మనం మొత్తం ఫ్రూట్స్ కలిపిస్తే బాగానే ఉంటుంది, కానీ నేను గ్లాసులో వేద్దామని అనుకుంటున్నా. చూడండి, ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఒక్కొక్క లేయర్గా ఫ్రూట్స్ కస్టర్డ్ అలా వేద్దాం. ఇది చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈ సమ్మర్లో వాడామంటే అన్ని ఫ్రూట్స్ వాడినట్లు ఉంటుంది. సగ్గుబియ్యం ఇవన్నీ వాడటం వల్ల బాడీ కూడా కూల్గా బాగుంటుంది. లేయర్ లేయర్గా వేస్తుంటే మనకి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. కొంచెం అక్కడక్కడ బాదం, జీడిపప్పు కూడా తగిలే విధంగా మనం వేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ రుచికరమైన కస్టర్డ్ సగ్గుబియ్యంతో ఫ్రూట్స్తో చేసేది రెడీ. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.